హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. మనం 3 ఇండికేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మన ఫస్ట్ ఇండికేటర్ ప్రాఫిట్ ట్రేడింగ్ 1 minute చార్ట్ నిఫ్టీలో మే 27th బై ఒకటి సెల్ ఒకటి ఇచ్చింది. సెల్ కంటిన్యూ అవుతుంది కదా, ఈరోజు అంతా సెల్లోనే ఉంది, సెల్ పొజిషన్లోనే ఉంది. సో వాటి పాయింట్స్, సో మన -70 పాయింట్స్ దాకా ఎక్సెల్ షీట్లో వేసాం. ఇప్పుడు ప్లస్ ప్రాఫిట్లో 292 పాయింట్స్ ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో ఈ మే మంత్ వచ్చి ఈ స్ట్రాటజీ మొత్తానికి ఇప్పుడు 831 పాయింట్స్ ఇచ్చింది మొత్తం మే మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకుని. సో మా మార్చి ఏప్రిల్లో కూడా ఇక్కడ ఎన్ని పాయింట్లు ఇచ్చింది ఇక్కడ వేసుకున్నాం కదా. ఏప్రిల్లో 2543 పాయింట్స్, మేలో వచ్చి 831 పాయింట్స్. సో 831 పాయింట్స్ ఇచ్చింది. సో ఇది ఒక షీట్లో వేయడం జరిగింది. ఇది ప్రాఫిట్ ట్రేడింగ్ ఇండికేటర్లో ఇది మార్చిలో ఇచ్చినవి ఎన్ని పాయింట్లు ఇచ్చింది, మన లాట్ సైజ్ 65 కూడా 65 కాడికి ప్రాఫిట్ ఎంత. మన బ్లూ ఓషియన్ ఇండికేటర్ మార్చి నెలలో 1478 పాయింట్స్ ఇచ్చింది ఇంటూ 65 కాడికి. మన ఎవరెస్ట్ ఇండికేటర్ వచ్చి 1739 పాయింట్స్ ఇచ్చింది ఇంటూ 65 కాడికి. టోటల్ 3,77,000 దాకా ఇచ్చింది మార్చిలో. అట్లాగే ఏప్రిల్లో 3 ఇండికేటర్స్ కలిపి 3,92,000 దాకా ఇచ్చింది. అలాగే ఇప్పుడు మే నెలలో ఇప్పుడు ఫస్ట్ ఇండికేటర్ మనం 831 వేసుకున్నాం ఇక్కడ. సో అలాగే మనం ఇది సెన్సెక్స్లో కూడా వేస్తున్నాం కదా, సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్ కూడా మన మే 27 బై ఒకటి సెల్లో ఇప్పుడు సెల్ కంటిన్యూ అవుతుంది. -282 పాయింట్స్ ఇక్కడ వేసుకున్నాం కదా, -282. ఇప్పుడు మొత్తం మే నెల వచ్చి సెన్సెక్స్ 1555 పాయింట్స్ ఇచ్చింది టోటల్గానే. ఇంటూ 20 కాడికి అయితే మనకి 31,000 దాకా ఇచ్చింది. సో నెక్స్ట్ మంత్ ఎన్ని పాయింట్లు వస్తుందో ఏంటో చూద్దాం ఇది. సో ఇప్పుడు ఇది ఈ మంత్ వచ్చి 25 ట్రేడ్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మనకి కంటిన్యూ నడుస్తుంది కాబట్టి షార్ట్ ట్రేడ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్లస్ 929 పాయింట్స్ ఉంది. అది మండే రోజు ఎక్కడ సిగ్నల్ ఇస్తే చూసి అక్కడ వేయడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని ఎప్పటికప్పుడు మనం చూపించడం జరుగుతుంది. ప్రతిరోజు వీడియోలో ఎన్ని పాయింట్లు బుక్ చేసాం, ఎన్ని పాయింట్లు మైనస్ అయింది అన్ని క్లియర్గా, ఏ స్ట్రాటజీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మన వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవ్వండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మన సెకండ్ ఇండికేటర్ చూద్దాం. ఇది మన సెకండ్ ఇండికేటర్ బ్లూ ఓషియన్ ఇండికేటరు. దీని ఇంతకుముందు వీడియోస్లో మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం. సో మే 27th బై ఒకటి సెల్ ఒకటి నడుస్తుంది కదా, ఇప్పుడు సెల్ ట్రేడ్లో కంటిన్యూ అవుతుంది. సో దీని ఈక్విటీ గారు ఇది ఫిబ్రవరి 18 నుంచి ఇక్కడ డేటా ఉంది కదా, ఫిబ్రవరి 18 నుంచి 5,500 పాయింట్స్ దాకా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది ఈక్విటీ గారు. దీంట్లో రేట్స్ మొన్న -48 ఇక్కడ వేసుకున్నాం కదా ఎక్సెల్ షీట్లో ఇంకా -48 దాకా వేసుకున్నాం. సో ఇప్పుడు సెల్ ట్రేడ్ ఉంది, సెల్ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. ఈ మంత్ ఇది 1421 పాయింట్స్ ఇచ్చింది ప్రాఫిట్. ఇక్కడ వేసాం 1421 పాయింట్ ఇంటూ 65 92,000 దాకా ఇచ్చింది. సో మన ఇక్కడ వేసాం ఇక్కడ 1421 ఇంటూ 65. సో ఇది మన మూడో స్ట్రాటజీ ఎవరెస్ట్ ఉంది కదా, ఎవరెస్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఈ నిఫ్టీలో మన థర్డ్ ఇండికేటర్ ఎవరెస్ట్. ఇది మే 26 సెల్లో ఉంది. సో అదే సెల్ కంటిన్యూ అవుతుంది. సో ఇది దీని ఈక్విటీ కర్వ్. ఇప్పుడు ఏప్రిల్లో ఫస్ట్ నుంచి ఉంది డేటా. ఏప్రిల్ 1 నుంచి 3,000 పాయింట్స్ దాకా బుక్ చేయడం జరిగింది. సో
మొన్న ఎక్సెల్ షీట్లో ఇక్కడ వేసాం కదా, ప్లస్ 24 పాయింట్స్ దాకా బుక్ చేసాం. ఇప్పుడు 78 కంటిన్యూ అవుతుంది. సో అది ఇంకా వేయలేదు. 425 పాయింట్స్ అనేది ఇప్పుడు ప్రాఫిట్లో రన్ అవుతుంది. ఇంకా అది నెక్స్ట్ మంత్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ మండే రోజు ట్రేడ్ పడితే అప్పుడు యాడ్ అవుతుంది జరుగుతుంది. టోటల్గా 3 ఇండికేటర్స్ కలిపి 2,18,000 దాకా రావడం జరిగింది. ఈ మంత్ 381 పాయింట్స్ వచ్చింది కదా, ఇక్కడ వేసాను 381. మనం మేమంతా క్యాపిటల్ ఒక ఫ్యూచర్ చేసుకోవాలంటే 3 lakh దాకా క్యాపిటల్ ఉండాలి. అప్పుడు మనం 831 into 65 ఉంటే 54,000 దాకా వచ్చింది. మనం ఆప్షన్ బయింగ్ చేసి పోవాలంటే 1 lakh నుంచి 1.5 lakh దాకా పెట్టుకోవాలి. దాంట్లో మనకి 35% లెక్క వేసుకున్న 54,000 35 అంటే 19,000 దాకా వస్తుంది. అదే మనకి ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే 3 lakh ఉండాలి. 40% కాడికి వేసుకున్న ఇది 21,000 దాకా వస్తుంది. మన సింథటిక్ ఫ్యూచర్ ప్లస్ హెడ్జింగ్ వేసుకుంటే 2 lakh దాకా క్యాపిటల్ కావాలి. 54,000కి 50% కాడికి వస్తే 27,000 దాకా వస్తుంది. సింథటిక్ ఫ్యూచర్ చేస్తే కనుక హెడ్జింగ్ లేకుండా 3 lakh క్యాపిటల్ పెట్టుకోవాలి. 54,000 80% దాకా రీచ్ అవుతుంది కాబట్టి 43,000 దాకా వస్తుంది. సో ఇక్కడ మనకు ఉండే క్యాపిటల్ని బట్టి మనం ఏది తీసుకోవాలని డిసైడ్ అయ్యి మనం ఇది 8 విధాలుగా వేయడం జరిగింది. సో డ్రాడౌన్ అయితే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 1 lakh దాకా డ్రాడౌన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు వెళ్తుంది అనేది మనకు తెలియదు, కానీ ఎప్పుడైనా వెళ్తుంది కాబట్టి మనం ముందే డ్రాడౌన్ అనేది ఎంత అవుతుందో చూసుకుని ఇక్కడ ముందే పెట్టుకున్నాం. ఇప్పుడు దాకా అయితే మనకి February 18 నుంచి ఇప్పుడు దాకా అయితే 700 పాయింట్ దాకా డ్రాడౌన్ వచ్చింది. 700 దాకా మైనస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు దాకా అయితే ఇది. సో మనం ఒక 1,500 దాకా ముందే మనం డ్రాడౌన్ పెట్టుకుని ట్రేడింగ్లోకి దిగినప్పుడు మనం ఒక 1 year పాటు సిస్టమేటిక్గా మనం చేయడం ఉంటుంది. మధ్య మధ్యలో ఆగిపోవడం, అమౌంట్ లేక ఆగిపోకుండా కంటిన్యూగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్గా మనం ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకి సిగ్నల్ టు సిగ్నల్ పర్ఫెక్ట్గా మనకి ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ భయపడలేకుండా మన ప్రాఫిట్ మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి మన ప్రాఫిట్ బుక్ చేయడం కానీ లాస్ బుక్ చేయడం కానీ జరుగుతుంది. సో 3 ఇండికేటర్స్ కూడా నాన్ రీపెయింటబుల్ ఇండికేటర్స్ ఇవి. మన ఆల్గోకి కానీ దేనికైనా మనం కనెక్ట్ చేసుకునే విధంగా సెట్ చేయడం జరిగింది. వీటిని నెక్స్ట్ మంత్ వీటిని ఫ్రీగా ఒక 1 month కానీ అట్లా ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వడానికి చూస్తున్నాం. సో ఇది ఒక సిస్టమేటిక్గా మనం చేసుకుంటూ వెళ్తే కనుక ట్రేడింగ్లో మంచి డబ్బులు తీసుకొని మంచి బిజినెస్ కింద ఇది మనం పార్ట్ టైం బిజినెస్ కింద తీసుకొని మనం ప్రతి ఇయర్ మనం కంటిన్యూగా ప్రాఫిట్లు తీసుకొని చేసుకోవడానికి ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.